అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు పెద్ద ప్రోగ్రాం పెడుతున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు ఈ ప్రోగ్రాంకి సుమారు ఒక 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి 100 కోట్ల రూపాయల ఖర్చు ద్వారా తెలంగాణ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమైనా వస్తుందా అంటే రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట పెట్టుబడులు వస్తాయి. 100 కోట్లైనా ఖర్చు పెడతా కానీ 1,00,000 కోట్ల పెట్టుబడులు రావాలి తెలంగాణకు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్న మాట. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్కి రావాలి, నా తెలంగాణ సమాజం బాగుపడాలి, నా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేది రేవంత్ అన్నకి సంబంధించినటువంటి ప్లానింగ్ అట. సరే, అంత బాగానే ఉంది. ఏమనంటే 2047 అని చెప్పి ప్లానింగ్ చేసుకున్నారు. 2047లో ఫ్యూచర్ సిటీని మేము తీసుకొస్తాం, తెలంగాణను మొత్తం అద్భుతం చేస్తాం, అద్దం లెక్క మెరవాలే తెలంగాణ అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న పెట్టినటువంటి ప్రోగ్రాం మీరు చూడాలి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఇది ఏడబెట్టిండు రేవంత్ అన్న అంటే రంగారెడ్డి జిల్లా కందకూరు దగ్గర 100 ఎకరాలలో పెట్టిండు రేవంత్ అన్న. 100 ఎకరాల ల్యాండ్లో పెట్టినటువంటి అంశం. మరి ఈ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ అంటే ఏమున్నదంటే కేవలం గుడారాలు, ఉత్త గుడారాలే, అంటే ఆర్టిఫిషియల్గా కట్టినటువంటి గుడారాలు అంతే. ఆడేం బిల్డింగ్లు కట్టినవి లేవు, ఆడేం చేసింది లేదు, ఫ్లెక్సీలు బ్యానర్లు గుడారాలు అంతే. ఇప్పుడు ఆ గుడారాలను చూడడానికి పోవాలంతా. మళ్ళీ అందరికి ఇన్విటేషన్ లేదు, కేవలం బయట దేశాల నుండి వచ్చేటటువంటి వివిఐపీస్కి, బయట దేశాలు పెట్టుబడులు పెట్టేటటువంటి వచ్చేటటువంటి వాళ్లకు మాత్రమే. దాదాపు 44 దేశాల నుండి వస్తురట. ఎంతమంది వస్తురు? 154 మంది వస్తురట ఆ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్కి, రేవంత్ అన్న ప్రోగ్రామ్కి. ఆ చూడు, ఆ ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, తెలంగాణ అంటేనే గ్లోబల్, గ్లోబల్ అంటేనే తెలంగాణ. మొత్తం బుల్లెట్ ట్రైన్లు పట్టుకొస్తున్నాం, మెట్రోలు పట్టుకొస్తున్నాం, తెలంగాణను అద్భుతం చేసినామని చెప్పి ఇగో జెండాలు గిండాలు అన్నీ పెట్టిర్రు. ఇప్పుడు గిజ్జూడానికే దీనికోసం 100 కోట్ల రూపాయల ఖర్చు. కేవలం ఈ బ్యానర్లకు, ఫ్లెక్సీలకు, ఆ గుడారాలకు కేవలం దీనికి మాత్రమే 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాడు. ఇగో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ నంబర్ 1 మీకు కనబడుతుంది చాలా క్లియర్గా. లాస్ట్కు రేవంత్ అన్న పెట్టేటువంటి వ్యవహారం ఇగో దీనికోసం 100 కోట్లు అండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 100 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టినారు. తర్వాత ఇక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బడ్జెట్ రేవంత్ అన్నకి సంబంధించినటువంటి ఫోటో. అయితే వాస్తవానికి ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే వీళ్ళు ఎక్కడ పెట్టాలి నార్మల్గా అంటే హెచ్ఐసి హైటెక్ సిటీలో పెట్టాలి. హెచ్ఐసిసి హైటెక్ సిటీలో పెడితే ఒక 10,000 నుండి 20,000 మంది కూర్చోవడానికి అక్కడ జాగుంటుంది. తర్వాత అక్కడ కేవలం 2 రోజులకు 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఒక రోజుకు 5 కోట్లు ఖర్చు, ఇంకో రోజుకు 5 కోట్లు ఖర్చు, 10 కోట్లలో మొత్తం ఖతమైపోతుంది ప్రోగ్రామ్ అంతా. కానీ అక్కడ పెట్టడాట, అక్కడ పెడితే కంజెస్టింగ్ ఉంటుంది, అక్కడ పెడితే బాగుండదు. మనం ఏందో మొత్తం బయట దేశాలలో చూపించాలి అంటే మన తెలంగాణ ఎంత అభివృద్ధి చెందాలి, మన తెలంగాణను మనం ఎట్లా చేయబోతున్నాం, మన హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేయబోతున్నాం, మన హైదరాబాద్ ఫ్యూచర్లో ఎట్లా అవుతుంది అనేది బయట దేశాలకు శాంపిల్ చూపించాలి. ఆ శాంపిల్ చూపించడానికి రేవంత్ అన్న 100 ఎకరాలలో ఆయన చేసినటువంటి కథ ఇక చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఈ గుడారాలే, వీటి కోసం రేవంత్ అన్న 100 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాడు. 100 కోట్లు, 100 కోట్లు కూడా కాదు, కేవలం ఈ గుడారాలే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ఏందనుకుంటారు, ఇదే ఈ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రాంలో అటో స్టూడియో, ఇటో స్టూడియో, మధ్యలో స్టూడియో, రెస్ట్ తీసుకోవడానికి రూమ్లు, తర్వాత అదోటి ఇదోటి అన్ని గవ్వే ఉంటాయి. కేవలం వీటికి 100 కోట్ల రూపాయల ఖర్చు. ఇక తయారు చేసేటటువంటి విజువల్స్ ఇవి రెడీ చేస్తున్నప్పుడు రెడీ అయినాక ఎట్లుందో చూడుర్రు. ఇక ఇప్పుడు ప్రోగ్రామ్ అవుతుంటే, ఇలా ప్రోగ్రామ్ అవుతుంటే వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంకి 100 కార్లు, మొత్తం పోలీసుల హంగామా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయిండు, మంత్రులు వేయిర్రు, ఆంధ్ర నుండి కొంతమంది పెట్టుబడిదారులు వచ్చిర్రు, తెలంగాణ నుండి పెట్టుబడిదారులు వేయిర్రు, బయట దేశాల నుండి పెట్టుబడిదారులు వచ్చిర్రు, వాళ్ళందరూ వచ్చిర్రు. ఇప్పుడు ఏంది ఇక్కడ ఎంఓయూలు కుదిరించుకోవాలి. ఎంఓయూలు అంటే ఏంది నార్మల్గా అంటే ఒప్పంద పత్రాలు కుదిరించుకోవాలి. ఇప్పుడు బయట దేశం నుండో, లండన్ నుండో, న్యూయార్క్ నుండో మన హైదరాబాద్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిండు, గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రామ్కి వచ్చి ఏం చేస్తారు అంటే, ఇగో నేను మీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నా, పలాని కంపెనీ పెడుతున్నా, ఈ కంపెనీకి ఇగో ఇంత పెట్టుబడి, ఇగో మీ దగ్గర నుండి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, ఇక్కడ కంపెనీ పెడుతున్నా, మీకు ఓకేనా అని చెప్పి ఒక కాగితం రాసుకుంటారు. దాన్ని ఒప్పంద పత్రం అంటారు, ఎంఓయూ కుదిరించుకుంటారు. ఆ ఎంఓయూ కుదిరించుకోవడానికి కంపెనీలు వచ్చినాయట. ఇప్పుడు దాదాపు ఎన్ని కంపెనీలు వచ్చినాయి తెలుసా? అమెరికా నుండి 46 కంపెనీలు వచ్చినాయి. 46 కంపెనీలు, సుమారు 2,000 మంది చూడ్డానికి వచ్చిర్రు. అంటే బయట బిజినెస్ మ్యాగ్నెట్స్, స్టార్ వర్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు 2,000 మంది వచ్చిరట చూడ్డానికి, ఈ ప్రోగ్రామ్ చూడ్డానికి, పాల్గొనడానికి. మనలాంటి వాళ్ళకి ఎంట్రీ ఉండదు ఈ ప్రోగ్రామ్కి. కేవలం ఉన్నత అధికారులు, బాగా పైసలు ఉన్నోళ్ళు, బిజినెస్ పెట్టేటటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి అర్థమైంది,
ఎంఓయూలు కుదిరించుకోవడానికి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వడానికి, తెలంగాణలో కంపెనీలు పెట్టడానికి ప్రోగ్రామ్. కేవలం ఈ సెటప్ మొత్తం ఆర్టిఫిషియల్ సెటప్. మీరు పుసుక్కున ఇవన్నీ కట్టిరు అనుకునేరు, ఉత్తే కట్టే గాలొత్తాన్ని ఊసిపోతాయి, ఉత్త గుడారాలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా కట్టిరు. ఏదన్నా ఇప్పుడు ముఖ్యమంత్రిది ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆర్టిఫిషియల్గా కడతారు చూడు, గుడారాలు గట్టినే కట్టిరు అంతే. ఇప్పుడు ఇది కట్టడానికి ఈ హంగామా, ఈ ప్లానింగ్, ఈ వ్యవహారానికి 100 కోట్ల ఖర్చు. 2 రోజులు జరుగుతుంది, మళ్ళీ 8వ తారీఖు 9వ తారీఖు. ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది, రేపు ఆఖరి మీటింగ్, లాస్ట్ మీటింగ్. ఇవాళ రేపు 2 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రాము ఇక్కడ హైటెక్ సిటీలో పెడితే, హైటెక్లో పెడితే 10 కోట్లలో కథం అయిపోతుంది అట. 10-20 కోట్లలో మొత్తం కథం ప్రోగ్రామ్. కానీ అక్కడ మేము పెట్టాం. మేము ఆడెందుకు పెడతాం? 100 ఎకరాలలో ప్రోగ్రామ్ పెడతాం. 100 ఎకరాలలో పైసలు మా దగ్గర బాగున్నాయి, బగ్గ పైసలు ఉన్నాయి. ఇవన్నీ ఖర్చు పెట్టుకోవాలి కదా. మా తెలంగాణ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, మా తెలంగాణ రైజింగ్ ఎట్లయితుంది ఇప్పుడు సమాజానికి చూపించాలి కదా. అది రేవంత్ అన్న వర్షన్. నేనేమంటున్నా, మన తెలంగాణ పెట్టుబడులు వస్తాయంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందంటే, హైదరాబాద్ రేజింగ్ అవుతుందంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయంటే అందరు సంతోషపడతారు. కానీ నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నేను 100 కోట్లు ఖర్చు పెడతాను, మనకు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు. దావోస్లో కొంతమంది కంపెనీలతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నాడు. కొన్ని కంపెనీలతోటి రేవంత్ అన్న అగ్రిమెంట్లు పెట్టుకున్నాడు. మరి ఆ కంపెనీలు ఏడబన్నాయి? ఆ కంపెనీలు ఎందుకు రాలే ఇప్పటిదాకా హైదరాబాద్కి? ఆ కంపెనీలు ఎవరెవరు పెట్టిండు హైదరాబాద్లో? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇదే రేవంత్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి, తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లను రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డిని ఇక్కడికి వెళ్ళి దావోస్ పట్టుకుపోయి అక్కడ ఎంఓయూలు కుదుర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే కదా. అంటే రేవంత్ అన్న కథ ఎట్లుంటుంది అంటే, తెలంగాణలో ఉన్నటువంటి అంటే నాటుకోడిని తీసుకుపోయి మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు దావోస్లో కొసుక తిన్నారు. అంటే ఈడ టేస్ట్ ఉన్నది కదా, ఆడ బాగుంటుంది దావోస్లో టేస్ట్, అందుకే ఈడ నాటుకోడి తీసుకుపోయి ఆడ కోసిర్రు అన్నట్టు. గిట్లున్నది ఇలా కథ. ఇక్కడున్న మనిషిని దావోస్ తీసుకుపోయి దావోస్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడుకున్నాడంటే ఇక ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీరు చూడాలి. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు దావోస్ పోయినప్పుడు వేరే కంట్రీలకు పోయి అక్కడ నువ్వు ఒప్పందాలు కుదిరించుకున్నావు కదా, మా దగ్గర కంపెనీలు పెట్టండి అని చెప్పి ఎంఓయూలు కుదిరించుకున్నావు కదా. మరి ఆ కంపెనీలు ఎన్ని వచ్చినాయి హైదరాబాద్ కానీ అంటున్నా. దావోస్లో నువ్వు సెటిల్మెంట్ చేసుకున్నటువంటి కంపెనీలు ఎన్ని కంపెనీలు హైదరాబాద్లోకి వచ్చినాయి, ఎన్ని కంపెనీలు పెట్టినో పాత కంపెనీల లిస్టుది, పాత కంపెనీల గురించి చెప్పు. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడతా 1,00,000 కోట్లు రావాలంటున్నావు కదా. మరి పాత కంపెనీల సోద ఏంది, నీ ముచ్చట ఏంది? పాత కంపెనీలు ఎన్ని వచ్చినాయి హైదరాబాద్కి అది లెక్క చెప్పు ఫస్ట్. ఇప్పుడేమో రేవంత్ అన్న ఇదంతా పెడుతుంది, ఈ సెటప్కు 100 కోట్ల రూపాయల ఖర్చు, ఈ సెటప్కు, ఈ హంగామాకు, ఈ కథకు, ఆ డ్రోన్ విజువల్, ఆ లెక్క. మళ్ళీ దీన్ని చూడడానికి మన సకదనానికి హెలికాప్టరు ఆ చూడ్డానికి ఏది డ్రోన్ విజువల్ చూసింది చాలక హెలికాప్టర్లో పోయి చూస్తున్నాడు. అంత మంచిగా గచ్చిరా ఏంది మరి, అంతే ఏమైనా ఊరిపోతే ఆ వర్షం గిట్ల రాగల, చలి గిట్ల పెట్టగల అని చెప్పి పోయి ఇటు ఉత్తమాన కూర్చున్నాడు, ఇటు రేవంత్ అన్న కూర్చొని దాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తురు, చూస్తుర్రు ఏంది ఏం కథ ఎట్లా గచ్చిరా, బాగా గచ్చిరిగా, నిజంగా ఇట్లా గచ్చినా బాగుండు అని నేను చెప్పుకుంటారు అన్నట్టు. ఆడ గింత ఘోరంగా ఉంటుందండి. నేనేమంటున్నా, పెట్టుబడులు రావాలంటున్నా తెలంగాణకు. ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా సఫర్ అయినా, మా అన్నదమ్ములు కూడా సఫర్ అవుతారు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి, తెలంగాణకు కొంచెం ఇమేజ్ పెరుగుతుంది, ఇంకా మన హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, అంతా ఓకే, అంతా మనం అద్భుతమే అని అనుకుందాం. కానీ ఇప్పుడు వీడికి వచ్చినోడు ఈ 5,000 మందిలో మరి ఎవడెవడు పెట్టుబడులు పెడతారు, ఏం చేస్తారు, అవన్నీ కావాలి కదా. ఇప్పుడు అమెరికా నుండి 46 కంపెనీలు వచ్చినాయి, కంపెనీలు అన్ని పెట్టుబడులు పెడతాయి. ఈడ కంపెనీలు అన్ని ఒప్పందాలు కుదిరించుకుంటాయి. ఎట్లా 5,000 మంది కూర్చుంటారు ఆడ. సీటింగ్ కెపాసిటీ కూడా 5,000. అదే నువ్వు హైటెక్లో పెడితే 45,000 నుండి 40,000 మంది కూర్చోవచ్చు సిట్టింగ్ కెపాసిటీ, అంత ఉంటుందట, పెద్ద ఉంటుందట. మరి గీడ గదెందుకు, ఆడ అదెందుకు చెప్పు. ఇక మీరు చూడాలి రేవంత్ అన్న ఏం చేయబోతున్నాడు మన తెలంగాణ అనేది చూస్తే ఇక మీరు మామూలు పర్షాన్ గారు స్టార్ట్ అయితే చూడుర్రి. రేవంత్ అన్న మన హైదరాబాద్ని ఏం చేయబోతున్నాడు, ఫ్యూచర్ సిటీ అంటే ఏంది రేవంత్ అన్న పర్స్పెక్షన్లో, ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ అన్న ఏం చేయబోతున్నా అనేది కూడా మీరు చూడాలి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పైన రకరకాల రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు. ఆ రిపోర్ట్ను అరికట్టాలంటే మీరు లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్గా టాపిక్లోకి పోతే, దాదాపు 44 దేశాల నుండి 154 మంది వచ్చిర్రు. దాంట్లో అమెరికా నుండి 46 కంపెనీలు వచ్చినాయి. 5,000 మంది కూర్చునేటటువంటి కెపాసిటీ ఉన్నది. దాంట్లో ఫిలిం సిటీ తీసుకొస్తారట ఇప్పుడు రేవంత్ అన్న. హైదరాబాద్లో ఒక ఫిలిం సిటీ, ఆ ఫిలిం సిటీ ఎవరి పేరు మీద ఎరికేనా, సల్మాన్ ఖాన్కి ఇస్తారట ఆ ఫిలిం సిటీ. సల్మాన్ ఖాన్కి అయినా లేకపోతే అజయ్ దేవన్ ఉన్నాడు కదా, అజయ్ దేవగన్కి అయినా, వీళ్ళిద్దరు దాంట్లో ఎవరికైనా ఒక్కరికి ఫిలిం సిటీ ఇస్తారట. ఇప్పుడు ఈ ఏం ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ తోటి తెలంగాణకు ఆందానం ఏమైనా ఉన్నదా, ఏమైనా ఉపయోగం ఉన్నదా తెలంగాణకు? ఆ రామోజీ ఫిలిం సిటీ తోటో, లేకపోతే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ తోటో, లేకపోతే అల్లు స్టూడియోస్ తోటో
లేకపోతే ఇంకా మస్తుగున్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉన్న శారది స్టూడియోసు, రామానాయుడు స్టూడియోసు. ఏమైనా ఉపయోగం ఉందా ఈ తెలంగాణకు ఈ స్టూడియోలతోటి? ఏం పని ఉంది చెప్పు? అది అవుతుంది, ఇజ్జత్కరం అవుతుంది చెప్తే. కానీ జిహెచ్ఎంసీ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళు. అసలు వీళ్ళు ఈ గవర్నమెంట్ జిఎస్టీలు కడుతురా లేదా అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు రేవంత్ అన్న ఫిలిం సిటీ కొత్తది పట్టుకొచ్చి సల్మాన్ ఖాన్కి ఇస్తారట. సల్మాన్ ఖాన్కు మనకేమైనా సంబంధం ఉందా? సల్మాన్ ఖాన్ ఏది మన తెలుగు యాక్టరా ఎట్లా? నువ్వు నిజంగానే ఇవ్వాలనుకుంటే మన తెలుగు హీరోకి, మన తెలంగాణ హీరోకి అంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి రెడీ లేరేమో. అల్లు అరవింద్కి ఆయన రెడీ ఉంటాడు, ఏ ఫిలిం సిటీ అయినా రెడీ ఆయన పెడతాడు, ఆయన ప్రొడ్యూసరే కదా ఆయనకి. దిల్ రాజ్కి ఆయన మన తెలంగాణ బిడ్డనే, ఆయన చూసుకుంటాడు ఫిలిం సిటీ ఏందో. ఆయన దగ్గర మస్తుగా పైసలు ఉన్నాయి, ఆయన కూడా చేస్తాడు మనం చేయాలంటే. తర్వాత అంబానీకి వంతార జూ పార్క్ ఇస్తారట. అంబానీకి వంతార జూ పార్కు ట్రంప్ పేరు పెడతారట రోడ్డుకి. హైటెక్ సిటీ దగ్గర రోడ్డు ఉన్నాయి కదా, గచ్చిబౌలి దగ్గర రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్లకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతారట, ట్రంప్ రోడ్ అని చెప్పి. ఏం చెప్పాలి ఇక ముఖ్యమంత్రికి. తర్వాత రతన్ టాటా పేరు పెడతారట. రతన్ టాటా పేరు ఏమిటికి పెడతాడో దేనికి పెడతాడో తెలియదు, కానీ వీళ్ళ పేర్లన్నీ పలాన్ దానికి పెడతారట. ఓ రోడ్డుకి, ఓ కంపెనీకి, పలాన్ దానికి వీళ్ళ పేర్లు. ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన ఆలోచన. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? నువ్వు నిజంగా పేర్లు పెట్టాల్సినటువంటి అవసరమే వస్తే మన తెలంగాణలో పోరాటం చేసేటటువంటి వాళ్ళ పేర్లు పెట్టు, తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పు, తెలంగాణ కోసం త్యాగాలు చేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టు. అవి కాదా? ట్రంప్ పేరు పెట్టాలన్నా ఇప్పుడు రోడ్డుకు. ట్రంప్ పెద్ద ఇక ఆయన మన తెలంగాణ బిడ్డ, లేకపోతే మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు పెడతావు. రతన్ టాటా పేరు పెట్టినామంటే అదొక అద్భుతం. ఈయన ఈ ట్రంప్కు ఇండియా అంటే పడది, మన మీద కుట్రలు చేస్తాడు. ఈ ట్రంప్ అవసరమా మనకు? ఆయన పేరు అవసరమా? ఆయన పేరు పెడతాడు. ఇప్పుడు అసలు తెలంగాణను ఏం చేస్తాడు రేవంత్ అన్న అనేది చూడాలి. అంతకంటే ముందు ఈ యాడ్స్ చూడరు ఒకసారి. ఈనాడు పేపర్లో తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ అంటేనే బిజినెస్ అట. ఏం చెప్పాలి ఇలా కథ? అది తెలంగాణ అంటే బిజినెసా? నీళ్ళు నిధులు నియామకాలు గాలి కొట్టుకుపోయినాయా? ఇప్పుడు బిజినెస్ అయిపోయిందా తెలంగాణ అంటే? అచ్చా, అందరూ తెలంగాణను బిజినెస్ లెక్కనే చూడాలి మనం. ఇక నీళ్ళు నిధులు నియామకాలు చూడొద్దు, పెట్టుబడులు చూడొద్దు, ఇవన్నీ పక్కన పెట్టాలి. కేవలం బిజినెస్. ఇవన్నీ చేస్తారట. అన్న బుల్లెట్ ట్రైన్లు పట్టుకొస్తారట, మెట్రో విస్తరణ చేస్తారట. విస్తరణ అంటే ఏంది? మెట్రోకు బోగీలు 2-3 బోగీలు తగిలిస్తారట. మరి 2 సంవత్సరాలు ఒక్క బోగి కూడా తగిలేదు. గవే 5 బోగీలు ఉన్నాయి. ఎందుకు? బోగీలకు కూడా పైసలు లేవు మన తాన. కరెంట్ బిల్లు లేక పైసలు లేవు. ఇవన్నీ ఎందుకు? గ్రాఫిక్స్ పెట్టడం వల్ల వచ్చిన లాభం ఏంది అసలు? ఈ గ్రాఫిక్స్ పెట్టడం వల్ల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కమాండ్ జాయిన్ ద రైజ్. మన అసలు పోతే జాయిన్ అవుతామా కాడ? మనల్ని ఓనిస్తారా దగ్గరికి? కమాండ్ జాయిన్ అట. ఇగో ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్, ఈ ఫ్రంట్ పేజ్కి దాదాపు 30 నుండి 40 లక్షల రూపాయలు ఉంటుందట. ఒక్కొక్క పేపర్లో ఫ్రంట్ పేజ్ ఆడిపించుకోవడానికి 30-40 లక్షల రూపాయలు. ఇది ఇట్లుంటే రెండో చూడుర్రి ఫ్రంట్ పేజ్ ఇదేనా? సేమ్ డైలాగు. తెలంగాణ రైజింగ్కు వేలాయే, అన్నీ జరుగుతున్నాయి, మొత్తం అద్భుతమవుతుంది, ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సదస్సు జరుగుతుందని చెప్పి గ్రాఫిక్స్ డిజైన్ పెట్టిరు. ఇవన్నీ కూడా మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ నుండే పోతాయి పేపర్లకు మ్యాక్సిమం. గిట్లనే రాయాలి, ఇదే స్క్రిప్ట్ రావాలని చెప్పి. ఒక్క వార్తా పేపర్లో కూడా జనాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాసే పరిస్థితి లేదు. ఎంతసేపు ప్రభుత్వాలకు వత్తాసు పడకాలే, ప్రభుత్వాలకు జాకీలు పెట్టి లేపాలి, అంతే. వేరే పనే లేకుండా పోయింది పేపర్లకు కూడా. ఇప్పుడు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త చూడరాదు రీ. ఫస్ట్ పేపర్లోనే అదేంది, ఫ్రంట్ పేపర్ ఏమో యాడు, రెండోదేమో మూడో పేపర్లో, ఇది మెయిన్ పేపర్లోనేమో ఈ నెంబర్ 1 రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ అద్భుతం అవుతుంది, రేవంత్ అన్న మొత్తం అద్భుతం చేస్తుండని చెప్పి రాసుకొని వచ్చారు. ఇది ఇట్లుంటే ఆంధ్రజ్యోతి చూడుర్రి. ఇది ఎవరిది? రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్నకు డప్పు కొడతారు చూడు, ఆ రాధాకృష్ణ పేపర్ ఇది ఆంధ్రజ్యోతి. చూడు ఏమని, తెలంగాణ మీన్స్ బిజినెస్, గవే కథ మొత్తం. ఈయన దాంట్లో కూడా గంతే ఉంటుందేమో మరి, ఏబిఎన్లో కూడా దాదాపు 30-40 లక్షల రూపాయలు ఫ్రంట్ పేజ్కి ఉంటుందట. నాకున్నటువంటి సమాచారం చెప్తున్నా. ఈయనేం రాసిండు? ఈయన రాసినటువంటి డైలాగ్ ఏంది అది కూడా చూడాలి. అంతే. దావోసు తరహాలో దద్దరిల్లేలా. నేను ఏమంటున్నా, దావోస్లో ఏం దద్దరిల్లింది చెప్పరాదు. రేవంత్ రెడ్డి దావోస్కు పోయిండు. దావోస్లో పోయి కొన్ని కంపెనీలతోటి ఎంఓయూలు కుదిరించుకున్నాడు, ఒప్పందాలు కుదిరించుకున్నాడు. మరి దావోస్ నుండి ఎన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చినాయి?
దావోస్ నుండి ఎంతమంది పెట్టుబడిదారులు హైదరాబాద్కి వచ్చి కంపెనీలు పెట్టిర్రు, ఎంతమందికి ఉపాధి ఇచ్చిర్రు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ కంపెనీల ద్వారా తెలంగాణకి ఏం లాభపడ్డది అనేది ఒక్కసారి చెప్తే వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మేము అందరం కండ్లారా చూసి సంతోషంగా ఉంటాం. మరి ఆ పని చేయి. దావోస్ తరహాలో తెలంగాణ దద్దరిల్లుతుంది, అద్భుతమవుతుంది, ఈ డైలాగులను ఎందుకు? ఈ పేపర్లో యాడు. తర్వాత ఇక V6, ఈ V6 అయితే కంప్లీట్ కాంగ్రెస్, వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇగో తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్, ఇగో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్కనట. సేమ్ ఇదే వార్త ఇప్పటి నుండి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అనేది ఒకటి ఉంది కదా, ఇదే ముచ్చట సాక్షి పేపర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆఫీస్లోకి వెళ్ళి పోతుంది ఇలా స్క్రిప్టు, గిట్లనే రాయిరంటే గట్లనే రాస్తారు వాళ్ళు. ఈ పేపర్లు కూడా కంప్లీట్ ఒక్క పబ్లిక్కి సంబంధించినటువంటి వార్త ఉందా, జనాలకు ఉపయోగపడేటటువంటి ఒక్క వార్తను ఫ్రంట్ పేజ్లో ఉందో చూపిరు. ఒక్క వార్తన్న ఈనాడు పేపర్లో అయినా తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక్క వార్త చూపిరు చూద్దాం. ఈ వార్త కాకపోతే అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త తప్ప వేరే వార్త ఒక్కటన్నా, ఆంధ్రజ్యోతి అయినా వేరే వార్తలైనా ఒక్కటన్నా చూపిరి ఉండయి. ఎందుకున్నాయంటే మనం ఎంతసేపు ప్రభుత్వాలకే కదా, ప్రభుత్వంతో పని, ఏకగ్రీవమైన సర్పంచ్లందరూ లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, ఇవే వార్తలు అంతే. రైతులు ఇబ్బంది పడుతున్న వార్తలు ఉండయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఉండయి, ప్రజలు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నటువంటి వార్తలు ఉండయి, ఇవన్నీ ఉండయి. గవర్నమెంట్ సపోర్టివ్ వార్తలు లెక్కనే ఉంటాయి మొత్తం. ఇక ఇది తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ అట. తర్వాత ఇదేంది, నేటి నుండి గ్లోబల్ సమరం, ఇది దేంట్లో సాక్షిలో వచ్చినటువంటి వార్త. సాక్షి పేపర్లో ఇగో భారత గ్లోబల్ తెలంగాణ, ఇంట్లో ఒకటి రాత్రండి, ఏడుంది ఫ్యూచర్ సిటీలో స్వరం సిద్ధమట. ఏమో రాసిండు కదా సాక్షి పేపర్లో ఆయన, సేమ్ అదే డైలాగ్ ఈడ కూడా వచ్చిండు సాక్షి పేపర్లో. సాక్షిలో ఆంధ్రప్రభలో రాశారు. నిన్నటి వరకు ఒక లెక్క, గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. చూసిరా, ఇది ఏంటి అనుకుంటారు? ఆంధ్రప్రభలో రాసిర్రు నిన్నటి వరకు ఒక లెక్కట, గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క ఉంటుందట. ఈ ఆంధ్రప్రభలో గిట్ట రాస్తే V6 ఏమని రాసిర్రు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క, సేమ్ వార్త, దాంట్లో చేంజెస్ ఏం లేవు. మరి ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఈ పేపర్లు, ఏమిటి కోసం పనిచేస్తున్నాయి, ఏడిగిపోతున్నాయి ఈ పేపర్ల కథ? ఈ ఆంధ్రప్రభలో సగం వార్త మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించి, ఆ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి. ఈ పేపర్లకు ఒక్కొక్క పేపర్కు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల ఖర్చు ప్రభుత్వం ఇచ్చేది. ఇక ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే పొలిటికల్ లీడర్లు ఇచ్చిరా అది సెకండరీ. ఇదో ఖర్చా? ఇట్లా ఎంతగానో 2-3 కోట్ల రూపాయల పేపర్లకే పోతాయా? ఇక న్యూస్ ఛానళ్ళ కథ, ఇది శాటిలైట్ ఛానళ్ళలో వేరే ఛానళ్ళలో సర్క్యులేట్ చేయడానికి, రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కవర్ చేయడానికి అవి కొంత ఖర్చు. ఎంతగానన్నా కేవలం ప్రచారానికి పెట్టేటటువంటి ఖర్చు సుమారు ఒక 40-50 కోట్ల రూపాయలు ఉంటాయి. కేవలం ప్రచారానికి పెట్టేటటువంటి ఖర్చే. ఇక మిగతాయి హంగామా, కథ, ఆర్భాటాలు, దానికో 50 కోట్ల ఖర్చు. అంతగలితో ఒక 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కేవలం ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి వ్యవహారం పెట్టడానికి. మరి దీనివల్ల తెలంగాణకి ఏమైనా లాభం ఉందా అంటే పెట్టుబడులు అని అంటున్నాడు అంతే. రేవంత్ అనే చెప్తున్న మాట, పెట్టుబడులు తీసుకురండి అనే అంటున్నాం. కానీ దావోస్కు పోయినప్పుడు జరిగినటువంటి పెట్టుబడుల సంగతి ఏంది అంటున్నా, నువ్వు తీసుకొచ్చిన కంపెనీలు ఏంది అంటున్నా, వాటి గురించి చెప్పు అంటున్నా. సరే, ఇప్పుడు అసలు ఏం చేయబోతున్నాడు రేవంత్ అన్న అనేది మనం చూద్దాం. తెలంగాణని స్టార్ట్. తెలంగాణ ఈజ్ ఏ టు టర్న్ ఓవర్ సోర్ అట. తెలంగాణ డజంట్ జస్ట్ రన్ అట, బికాస్ అంబిషన్, మనకి తెలంగాణకు అంబిషన్ ఉందట, గ్రోత్ అట, ఇవన్నీ వస్తాయన్నట్టు మన తానికి. ఇప్పుడు ఇవన్నీ మీరు చూడాలి, స్టెబిలిటీ ఉంటుంది. ఇవన్నీ మీటింగ్లు పెట్టిండు రేవంత్ అన్న. ఇక మన తాన కార్లు గిర్లు అన్నీ తయారవుతాయి, కనెక్టివిటీ ఉంటుంది మన తాన. బుల్లెట్ ట్రైన్ పట్టుకొస్తాడు రేవంత్ అన్న. బుల్లెట్ ట్రైన్ ఒకటే ఉంది మన తాన, నాకు తెలిసి ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి ఏదో ఉన్నట్టుంది ట్రైను, ఒకటే ట్రైను. ఆ ట్రైన్ కోసం రకరకాల ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం, చాలా ఖర్చు అయింది, మస్తు ఖర్చు అయింది. మీరు కొట్టి చూడరు గూగుల్లో. ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ పట్టుకోతాడట. గాంధీ భవన్లో కూర్చొని రేవంత్ అన్న చెప్తాడు, బుల్లెట్ ట్రైన్ ఇస్తారా సస్తారా, ఏంది మీ సంగతి అంటాడు. మళ్ళీ మోదీ కాడికి పోయి రేవంత్ అన్న చేతులు కట్టుకొని కూర్చున్నాడు, సార్ ఏమైనా ఉంటే ఇర్రి. మరి ఆడ చేతులు కట్టుకొని గిట్నే చెప్పినావా, బుల్లెట్ ట్రైన్ ఇస్తారా ఏంది సార్, గిట్నే అడిగినావా ఎట్లా? ఈ గ్రాఫిక్స్ తోటి ఎవరిని మోసం చేయడానికి, ఏం చేద్దామని చెప్పి మీరు నిజంగా తీసుకురండి, కంపెనీలు తీసుకొచ్చి అప్పుడు చెప్పండి. ఎస్, దావోస్ నుండి, అమెరికా నుండి, డల్లాస్ నుండి, రష్యా నుండి, వేరే ఇతర దేశాల నుండి ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చినాం తెలంగాణకు.
అప్పుడు మీ పైన నమ్మకం వస్తుంది. మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా జనాలు అందరూ కూడా చెప్పట్లు కొడతారు. 2 సంవత్సరాలలో రేవంత్ అన్న పలాని కంపెనీలు పట్టుకొచ్చిండు, ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు, ఇంకా మరికొన్ని కంపెనీలు వస్తాయి, రేవంత్ అన్న మా తెలంగాణను అభివృద్ధి చేస్తున్న, అద్భుతం చేస్తుందని చెప్పి అప్పుడు జనాలకు నమ్మకం కదులుతుంది. మీరు ఇప్పటిదాకా ఏం చక్కగా చేయాలి, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడతాం, కంపెనీలు పట్టుకొస్తామంటే ఎవరు నమ్ముతాడు? పోనీ ఇప్పుడు అయినా సరే నమ్ముతున్నాం, ఎందుకంటే కంపెనీలు తీసుకొస్తా అని బలంగా చెప్తున్నాడు కాబట్టి. కానీ చూడు ఏం చేస్తాడు అన్న, హెల్త్ కేరు, ఫార్మా కంపెనీలు, తెలంగాణ మీన్స్ ఎడ్యుకేషను, ఇప్పుడు ఇవన్నీ కంపెనీలు అట, ఎకోసిస్టమ్, ఇవన్నీ కంపెనీలు మన తానికి రాబోతున్నాయి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఆల్రెడీ సగం ఉన్నాయి, ఇంకొన్ని వస్తాయి మన తానికి. తెలంగాణ మీన్స్ ఇన్నోవేషను, తెలంగాణ మీన్స్ హెరిటేజు, తెలంగాణ మీన్స్ రివైవల్ అట. ఇట్లా గ్రాఫిక్స్, విజన్ ఆఫ్ తెలంగాణ మనది. ఇదంతా చేస్తాడు అన్న త్వరలో. పోర్టు, ఆ పోర్టు ఉంటుంది కదా, ఆ షిప్పులలో ఇంకా ఉంటాయి చూడు ఆ డబ్బాలు, దాన్ని ఏంది కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఏదన్నా తీసుకుపోవడానికి, అవన్నీ ఉంటాయి అన్నట్టు మన తాన. ఇంత పెద్ద పెద్ద కంపెనీలు కడతాడు ఇప్పుడు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంటు కథ, అవన్నీ చూడాలి మీరు. ఇవన్నీ చేయబోతుండ అన్న, ఇవన్నీ జరుగుతాయి మన తాన. స్పోర్ట్స్ కోసం ఈవీ ఛార్జింగ్లు 2047 2047లో ఇవన్నీ మొత్తం ఇట్టే ఉంటుంది. ఇక ఏమి ఇబ్బంది లేదు, ఇవి చూసుకోవాలి అంతే. హైదరాబాద్ అంతా ఇట్లా అవుతుందా కాదా అని చూడు, ఎంత పెద్ద పెద్ద సిటీలో డాటా సెంటర్లు ఉంటాయి మన తాన. తెలంగాణ మీన్స్ బిజినెస్ అయిపోయింది. రేవంత్ అన్న చేయబోయేటటువంటి ప్రక్రియ కథ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఒకసారి కామెంట్ కూడా పెట్టుర్రి. మీరు అంటారేమో, అరే రేవంత్ అన్న గివని చేస్తుండే కళ్ళు మండుతున్నాయని అంటారేమో, కానీ చేసి చూపి అన్న అంటున్నా నేను, చేసి చూపి అన్న అంటున్నా. తెలంగాణలో 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు కదా. ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలలో రేవంత్ అన్న ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేసిండో ఒకసారి చెప్పమని చెప్పుర్రి. ఎన్ని నియోజకవర్గాలలో రేవంత్ అన్న 420 హామీలు ఇచ్చిండో ఒకసారి చెప్పమని చెప్పుర్రి. 33 జిల్లాలలో రేవంత్ అన్న ఎన్ని జిల్లాలకు రోడ్లు వేసిండు, ఎన్ని జిల్లాలకు ప్రైవేటుగా అదేంటి గవర్నమెంట్ సెక్టర్లు కట్టించిండు, గవర్నమెంట్ స్కూలో, గవర్నమెంట్ కాలేజో, లేకపోతే ఇంకేమన్నా ఓ పోలీస్ స్టేషనో, ఎంఆర్ఓ ఆఫీసో, ఎంపీడీఓ ఆఫీసో, కలెక్టర్ ఆఫీసో, ఇంకేమన్నా గవర్నమెంట్ భవనాలు రేవంత్ అన్న ఏమేం కట్టించిండో ఒక్కసారి డేటా తీయమని చెప్పుర్రి. ఎన్ని రోడ్లు వేయించిండో ఒకసారి రేవంత్ అన్న డేటా తీయమని చెప్పుర్రి చూద్దాం. మన నియోజకవర్గము జిల్లాలు గాలికిడిచిపెట్టి ఇప్పుడు మేము నంబర్ 1 రైజింగ్ చేస్తాం, తెలంగాణను అద్భుతాలు చేస్తాం. ఫస్ట్ నియోజకవర్గ తెలంగాణ సమాజాన్ని పట్టించుకో, ఫస్ట్ తెలంగాణ ప్రజలను పట్టించుకో. ఫస్ట్ నీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తలెత్తుకునేటటువంటి పరిస్థితి లేదు. జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు కార్లు ఎక్కి ఆయనతో వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నిటిపైన దృష్టి పెట్టవా? ఏ మూసి అదే అన్నీ చూపిస్తా, మూసి ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఏడున్నదా వీడియో? ఇగో ఇట్లా అవుతుందట ఫ్యూచర్ సిటీ మనది. అన్నీ ఇవే ఉంటాయి. ఇక 100 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ మొత్తం గిట్నే. మొన్న రేవంత్ అన్న చెప్పిన డైలాగ్ అది, దాంట్లో మ్యూజిక్ ఉన్నది కాబట్టి వినిపించలేకపోతున్నా. 2047 మన తెలంగాణ అద్భుతం కాబోతుందని చెప్పి చెప్పిండు. ఇగో గిట్లా కనబడుతుందా మన ఫ్యూచర్ సిటీ? ఇట్లుంటుంది అన్నట్టు. ఏఐ ఉంటుంది, హెల్త్ సిటీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డాటా సెంటర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఉంటుంది, అడ్వాన్స్ ఈవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. గట్లా ట్రైన్లు, మెట్రోలు పోతాయి, బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి, హెలికాప్టర్, విమానం డైరెక్ట్ ఆడనే దిగుతుంది ఫ్యూచర్ సిటీలో. రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ జోన్ ఉంటుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు అవన్నీ ఇవన్నీ ఏమనుకుంటారు, పుసుక్కుని అయినాయి అనుకుంటారు. ఏంది అది గ్రాఫిక్స్, అట్లా అవుతుంది చేస్తామని చెప్పి చెప్పడానికి. ఇవన్నీ గ్రాఫిక్స్ అన్నట్టు, అట్లా అవుతుంది చేస్తా అంటున్నాడు. అట్లా జాయిన్ ఎట్ తెలంగాణ రైజింగ్ ద గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9, 2025. ఇవాళ రేపు 2 రోజులు ఉన్నది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, భారత్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ అన్నట్టు ఇది. ఇప్పుడు మేము ఇంకా చూడాలి. ఇగో ఇదైతే ఇంకా ఘోరంగా ఉంటుంది చూడండి, వీళ్ళ ఎలివేషన్లు, వీళ్ళ కథ. ఇగో ఇట్లా షిప్ తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది అనుకుంటారు షిప్పు.
మూసి సుందరీకరణ చేస్తాడు. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి సుందరీకరణ అవుతుంది అంటే షిప్ తిరుగుతుంది, మొత్తం కొబ్బరి నీళ్ళ లెక్క వేస్తాడు అన్న. దాంట్లో ఇప్పుడు ఈ షిప్ తిరుగుతుంది. ఇప్పుడు ఎవరిని మోసం చేయడానికి, ఏం చెప్పడానికి, ఇది నాకు చెప్పరు ఒకసారి అర్థం కాదు. నీ దావోస్ పర్యటన గురించి చెప్పమని 1000 సార్లు అడిగినాం, చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చేటటువంటి కంపెనీలు ఎంతమంది పెట్టుబడులు పెడతారు, ఎంతమంది ఎంఓలు కుదిరించుకుంటారు, ఎన్ని కంపెనీలు జరుగుతాయి, ఏం జరుగుతాయో కూడా చెప్పాలి కదా. సరే చూడుర్రి, మీరైతే చూడుర్రి, నేను ఏం చెప్పలేకపోతున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ నేనేమైనా అంచనేమో కన్ను మండుతున్నాయి తిరుపతి అని చెప్తారు మీరు. అరే ఖర్చు పెడుతుండే ఇప్పుడు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, మన పైసలే మన ఖజానే అని చెప్తుంటే కూడా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. చూడు ఇట్లా పడవలు తిరుగుతాయి, అటు ఇలా మూసీలు ఇట్లా పడవలు తిరుగుతాయి, అట్లా కంపెనీలు ఉట్టుకొస్తాయి. గ్రాఫిక్స్ డిజైనింగ్ చూడుర్రి, అట్లా కంపెనీలు ఇప్పుడు ఈయనే మొత్తం బోట్ రైడ్స్ ఉంటాయి మూసీలనే. బోట్ రైడ్స్, బోట్లు మనం తిరగాలి, ఇది అంత ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడుర్రి అట్లా నడవాలి, స్కై వాక్ ఉంటుంది, మూసీ పక్కనే పార్క్ ఉంటుంది, మనం సైకిల్ పెట్టి తిరగాలి, తర్వాత నడవాలి. నేను చెప్తే మీకు నవ్వు రావచ్చు కానీ ఇది రియాలిటీ చెప్తున్నా. ఇదంతా ఈ హంగులు ఆర్భాటాలు చేసి మనల్ని మోసం చేయడానికి కాకపోతే ఏమిటి మరి ఇదంతా. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 10 కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి చూపించినాక ఇలాంటి సమ్మిట్లు పెట్టాలి. ఒక 10-15 కంపెనీలు పట్టుకొచ్చి, మల్టీనేషనల్ కంపెనీలు పట్టుకొచ్చిన, ఇవన్నీ తీస్మార్కాన్ కంపెనీలు, దీంట్లో ఓ 10,000 మందికి 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ కంపెనీల ద్వారా మనకి ఇంత లాభం జరిగిందని చెప్పి తర్వాత జనాలను మెచ్చిపించి గిన్ని కంపెనీలు వస్తున్నాయి, మన తెలంగాణ డెవలప్ అయిందని చెప్పి అప్పుడు ఈ సమ్మిట్లు పెట్టినా నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా నేను నమ్మేటోడు ఉంటాడు. 2 సంవత్సరాలలో ఏం పట్టుకొచ్చినామని చెప్పన్నా. ఒక్క సెక్రటేరియట్ మాత్రమే చూపించిండు మంచిగా, ఆ సెక్రటేరియట్ మాత్రమే ఒరిజినల్, మిగతా అని డమ్మీ. ఇవన్నీ పెట్టినాయి, ఇవన్నీ చూపించడానికే గంతే. బిజినెస్ అట ఈ మన ఏది ఇప్పుడు ఇది ఏమనుకుంటారు, ట్యాంక్ బండ్ కానీ లైట్లు గీట్లు అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అదే కేబుల్ బ్రిడ్జ్, ట్యాంక్ బండు, భారత్ ఫ్యూచర్ సిటీ, అట్లా బోట్ అల్లకెళ్ళి వస్తుంది. ఇదంతా 100 ఎకరాలలోనే జరుగుతుంది ఫ్యూచర్ సిటీలో మొత్తం. మిలియన్లు అయినా ఇప్పుడు ట్రిలియన్ అన్నట్టు ఇప్పుడు మనది అయిపోయా. ఇది కంపెనీ అయిపోయింది, చూపియకూరి చాలు. ఇది కథ. నేను మరీ చెప్తా ఉన్నా, జనాలు 1-2 సార్లు ఆలోచించుర్రి. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వం వ్యవహారం ఏంది. ఇప్పుడు కంపెనీలు పెడతాం, మల్టీనేషనల్ కంపెనీలతో యాడికెళ్ళి వస్తున్నాయి అన్న. నువ్వే చెప్తావు కదా, తెలంగాణకు పెట్టుబడులు పెట్టడానికి ఎవడు వస్తలేడు, మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు, ఏడికన్నా పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, నన్ను ఓసుకది నా పైసలు లేవు, నా తాన ఏం లేవు అని చెప్పింది నువ్వే కదా అన్న. ఇవాళ మరి రైజింగ్ ఏంది, సమ్మిట్ ఏంది, కథ ఏంది, ఈ 100 కోట్ల ఖర్చు ఏంది, ఈ గుడారాలకు పైసలు పెట్టుడు ఏంది, ఇదంతా ఏంది అసలు నాకేం అర్థమవుతలేదు. సమాజానికి కూడా అర్థమవుతలేదు, తెలంగాణ సమాజానికి గుడారాలకు 100 కోట్లు ఏంది. ఇక గట్టిగా గాలొత్తు ఊసిపోయేటట్టున్నాయి అన్నీ. ఈ రోడ్లు వేయించినాడు, ఇన్స్టెంట్ రోడ్లు, ఇవన్నీ లోపల వేయించిన రోడ్లని ఇన్స్టెంట్ రోడ్లు, అప్పటికప్పుడు వేసిన రోడ్లే. కేవలం ఆ ప్రోగ్రామ్ కోసం వచ్చినటువంటి రోడ్లు ఇవన్నీ, లోపల అన్ని రోడ్లు ఇవి కేవలం ప్రోగ్రామ్ కోసం ఆ రోడ్లు వేసిరు. అదే నిజంగానికి ఉప్పల్ రోడ్లు లేకపోతే ఇంకేమైనా రోడ్లు ఏమైనా ఫ్లైఓవర్లు కట్టమంటే మనతో కాదు, ఫ్లైఓవర్ టైం పడుతుంది ఇంకా. కానీ ఇన్స్టెంట్ రోడ్లు వేయడానికి మన తన పైసలు దండిగా ఉన్నాయి. రైతు బంధుకు మన తన పైసలు లేవు, రుణమాఫీకి మన తన పైసలు లేవు, మహిళలకు 2,500 ఇవ్వాలంటే మన తన పైసలు లేవు, 6 గ్యారెంటీలకు మన తన పైసలు లేవు, ఇంకేమైనా డెవలప్మెంట్ ఇవ్వాలంటే మన తన పైసలు లేవు. కానీ గ్లోబల్ సమ్మిట్ పెట్టడానికి మన తన దండిగా పైసలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదో చిన్నపాటి ప్రోగ్రామ్ పెట్టుకుంటే కాదా ఓ 10-20 కోట్లల్లో, దీనికోసం ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాలన్నా. ఇప్పుడు ఏమంటాడు అన్న, నా ఫ్యూచర్ సిటీ అంటే ఏందో బయట దేశాలలో తెలవాలి, నేను ఏం చేయబోతున్నో తెలవాలంటే ఇక అంగులు ఆర్భాటాలు ఉంటాయి అన్నట్టు. ఇట్నే బయట దేశాల నుండి 2,000 మంది మొత్తం వాళ్ళు వస్తున్నట్ట, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళందరూ కూర్చుంటారు, రేవంత్ అన్న స్పీచ్ వింటారు, గిట్లా చేయాలని చెప్పినాక రేవంత్ అన్న వాళ్ళని కన్విన్స్ చేసి ఆ తర్వాత ఎంఓలు కుదిరించుకుంటారు అన్నట్టు. ఇదంతా జరగబోయేటటువంటి ప్రక్రియ. చూద్దాం ఏం జరగబోతుందో. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఇప్పుడు ఎంత 2025 డిసెంబర్ కదా, 2026 డిసెంబర్లో మనం మాట్లాడుకుందాం మళ్ళీ. ఈ ఫ్యూచర్ సిటీ అన్న 100 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేసిండు, మరి ఈ సంవత్సరంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏం జరిగిందని అప్పుడు కూడా మాట్లాడుకోవాలి కదా. నాకు తెలిసి రేవంత్ అన్న దావోస్ పోయి 1 ఇయర్ అవుతుంది అన్న, దావోస్ పోయి రేవంత్ రెడ్డి సంవత్సరం అయితే 2024లో దావోస్ పోయింది అన్న. అది సలికోట్ వేసుకొని మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఇండియా టుడేలో దీంట్లో ఇంటర్వ్యూలు ఇచ్చుడు. ఎంత 2 ఇయర్స్ అవుతుందా, 2 టైమ్స్ పోయిండు దావోస్కి, 2 టైమ్స్ పోయిండు. అదే ఓసారి ఈ టీవీ ఛానళ్ళలో సలికోట్ గిట్లు వేసుకొని వాళ్ళతో ముచ్చట పెడుతున్నాడు, ఇట్లా మేము అన్నీ వస్తాయి,
తెలంగాణ అంటేనే నెంబర్ 1, తెలంగాణలో అన్ని పట్టుకొస్తాం. మరి ఏం పట్టుకోవాల్సినావు అంటున్నా నేను. నువ్వు తెచ్చింది ఏంది? ఏమన్నా అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కేసీఆర్ ఏమి ఇవ్వలేదట, కానీ కాంగ్రెస్ వచ్చుడుతో 60,000 ఉద్యోగాలు వచ్చినాయట. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి దానికి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిర్రు. అన్ని మేమే ఇచ్చినామని చెప్పి డబ్బాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమనంటే 2 డైలాగులు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మహిళలకు మేము కోటీశ్వర్లను చేసినాం, మహిళలకు చీరలు ఇచ్చినాం. ఇవేగా డైలాగులు తప్ప చేసినవేమో అన్ని మూలకు పోయినాయి అంతే. అందుకే ఇదంతా నమ్మకూరు అని చెప్తున్నా నేను. వచ్చిన తర్వాత నమ్మాలి మనం. పెట్టుబడులు వచ్చినాక, కంపెనీలు వచ్చినాక నమ్మాలి. ఇప్పుడు ఈ 100 ఎకరాలు 200 ఎకరాలు మరి అమ్ముకోవడానికో లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఏమైనా కథ చేయడానికో ఏమో తెలుస్తలేదు, కానీ గ్రాఫిక్స్ మాత్రం మన కళ్ళ ముందు పెడుతున్నారు. అన్ని గ్రాఫిక్స్, ఆ మూసీ సుందరీకరణ గ్రాఫిక్స్ 1,00,000 కోట్ల రూపాయల గది కూడా మన కళ్ళ ముందు గ్రాఫిక్ పెట్టిరు. ఏది నార్త్ కొరియాకో సౌత్ కొరియాకో పోయిర్రు సార్లు అందరూ. పోయి ఆడ చూసి వచ్చి సేమ్ ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా గట్టిగా కడతాం తెలంగాణలో అని చెప్పారు. ఈ డబ్బులన్నీ వృధా చేసిరు. మంత్రులందరూ పోయిర్రు, మంత్రులతో పాటు అధికారులు పోయిర్రు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ కథ. అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయట దేశం నుండి మన తెలంగాణకు దీపాలు రాబోతుంది, బాంబులు వెళ్తాయి అన్నాడు. ఆయనతో కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెడతారేమో అనుకుంటే తుస్సు. కేసీఆర్ అవినీతి చేసిండు, కేటీఆర్ అవినీతి అని చెప్పి అవినీతి అటే బాయే. మరి ఏమని నమ్మాలి ఇప్పుడు? రేవంత్ అన్నని ఏం నమ్మాలి? ప్రభుత్వాన్ని ఏమని నమ్మాలి? వీటిని చూసి మోసపోకండి అంటున్నాం. వీళ్ళు కట్టిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి అవన్నీ. ఎందుకంటే మన కళ్ళకి ఎంత అద్భుతంగా చూపించారు. 15,000 రూపాయల రైతు భరోసా అని చెప్పి, 12,000 రూపాయల కౌలు రైతులకు అని చెప్పి, మహిళలకు 2,500 అని చెప్పి, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి కళ్ళకి ఎంత అద్భుతంగా చూపించారు. రియాలిటీ ఏంది? పైసలు లేవంటుర్రు. ఇప్పుడు ఇది కూడా అదే జరగవచ్చు. 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ట్రై చేసినా కానీ అవి రాలేదని చెప్పి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ రావాలనే కోరుకుంటున్నాం మేము, తెలంగాణ బిడ్డలం కాబట్టి. మా తెలంగాణ డెవలప్మెంట్ కావాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, తెలంగాణ అద్భుతం కావాలని కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి.